కూడా కేసును మొదటి నుండి వింటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ప్రధాన కేసులు ట్రయల్కు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2013లో దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు వాళ్ళు వేయడం జరిగింది. ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించే విచారణ కొనసాగుతుంది. మెయిన్ కేసుల ట్రయల్కి వెళ్లకుండా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారంటూ కూడా గతంలోనే సిబిఐ తన మెమో దాఖలు చేసినటువంటి సమయంలో కావచ్చు, సిబిఐ కోర్టులో తన వాదనలు వినిపించినటువంటి సమయంలో కూడా నిందితులపైన సిబిఐ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా మనం చూసాం, తెలంగాణ హైకోర్టులో కూడా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ జరిగింది. గత శుక్రవారం విచారణ జరిగినటువంటి సమయంలో కూడా జగతి పబ్లికేషన్, జనని ఇన్ఫ్రా, ఇంద్రా టెలివిజన్ ఆస్తులను రిలీజ్ చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు శుక్రవారం రోజు సిబిఐని కోరింది. సిబిఐ కౌంటర్ వేయడం జరిగింది. సిబిఐ కౌంటర్లో కూడా చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేసింది. ఇప్పటికే సిబిఐ కోర్టులో ఎక్కడైతే ట్రయల్ కొనసాగుతున్నటువంటి సిబిఐ కోర్టులో అక్రమాస్తుల కేసులు విచారణ కొనసాగుతుంది. ఆ ఆస్తుల కేసులు తేలేదాకా జగన్ వేసుకున్నటువంటి పిటిషన్ను అనుమతించవద్దు, జగన్ వేసుకున్నటువంటి ఆస్తులను రిలీజ్ చేయవద్దంటూ కూడా తాజాగా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇప్పటికైనా కూడా ఈ కేసులో రోజువారీని విచారణ కొనసాగించి త్వరితగతిన డిశ్చార్జ్ పిటిషన్లు పూర్తి చేస్తే మెయిన్ కేసు ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తరపున అశోక్ రెడ్డి కావచ్చు, ఇతరత్ర వారి న్యాయవాదులు కూడా చేరుకోవడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి న్యాయవాదులు కావచ్చు, అతనితో వచ్చినటువంటి నాయకులను ఎవరిని కూడా లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రస్తుతం సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు కొంత కోర్టు వద్ద హంగామా సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టు వద్ద మరి పార్టీ జెండాలతోటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పోలీసులు అయితే మాత్రం వాటికి అనుమతించకుండా వారందరినీ కూడా ఇక్కడి నుండి చెదరగొట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి ఈ రోజు జరగబోయేటువంటి సిబిఐ కోర్టులో విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తెలంగాణ హైకోర్టులో తనకున్నటువంటి ఆర్డర్ను వెకేట్ చేయడానికి కూడా సిబిఐ సిద్ధపడుతుంది అనేది మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో అంటే తెలంగాణ హైకోర్టు తను సీఎంగా ఉన్నాడు కాబట్టి ప్రతి వారం విచారణకు రావడం ఇబ్బంది అని భావించి తను ఆర్డర్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఒక సాధారణ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు, ఒక పులివిందల శాసనసభ్యుడే కాబట్టి తను అందరు ప్రజాప్రతినిధులలాగే ట్రయల్ చేసేటువంటి సమయంలో, కేసుల విచారణ సమయంలో విచారణకు హాజరు కావాల్సిందే అని సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ను వెకేట్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విచారణ పూర్తయిన తర్వాత సిబిఐ కూడా దానిపైన ఒక మెమో దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగన్ ఇక్కడికి చేరుకున్న తర్వాత సిబిఐ కోర్టులోకి వెళ్ళడం జరిగింది. ఇంకా వెయిటింగ్ హాల్లోనే జగన్ ఉన్నాడు. ఇంకా ఆ కేసుల విచారణ బెంచ్ పైకి రాలేదు కాబట్టి బెంచ్ పైకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు. ప్రస్తుతం అతనితో పాటు వచ్చినటువంటి నాయకులు కావచ్చు, అతని సిబ్బంది కావచ్చు, వారెవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వారి తరపున ఉన్నటువంటి 3 లాయర్స్ మాత్రమే లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో అంటే దాదాపు 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా ఈరోజు విచారణకు హాజరయ్యాడు కాబట్టి వైసీపీ శ్రేణులు కొంత అత్యుత్సాహం చూపించారనేది మనం భావించాలి. ఎందుకంటే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత నాంపల్లి కోర్టు వద్ద కూడా కొంత హంగామా సృష్టించడం, అత్యుత్సాహం చూపించారనేటువంటి దాంతో వారందరినీ కూడా ఇక్కడి నుండి పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం అయితే మాత్రం విజువల్స్లో చూస్తున్నాం, ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక్క వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలినటువంటి వాహనాలన్నింటినీ కూడా పంపించడం జరిగింది. మరోవైపు కేవలం గంట సమయం మాత్రం, అంటే 11:30 నుండి 12 వరకు మాత్రమే తాను కోర్టులో ఉంటానంటూ కూడా తను షెడ్యూల్ ముందే చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది న్యాయమూర్తి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ జగన్ అయితే మాత్రం ముందుగానే దాన్ని షెడ్యూల్ను ఎక్కువగా ప్రచారం చేయడం కావచ్చు, తను కోర్టుకే టైం ఇచ్చేటువంటి విధంగా తన షెడ్యూల్ ప్రిపేర్ చేశాడనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి ఎన్ని గంటలకు
కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఎన్ని గంటలకు కోర్టు బెంచ్ పైకి పిలుస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు అయితే మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రవీణ్, ఈ హాజరు తర్వాత ఈ కేసు ఎటువంటి వేగం పుంజుకునే అవకాశం ఉంది? రాజకీయంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న కేసు కదా, దాదాపుగా 13 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. 6 సంవత్సరాలుగా జగన్ హాజరు లేదు. సో ఇది రాజకీయంగా గానీ అటు న్యాయ ప్రక్రియ కూడా వేగంగా పుంజుకునే అవకాశం ఉందా? ప్రవీణ్, అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి గతంలో మనం చూసాము, ఎంతో మంది ప్రజాప్రతినిధులు కోర్టుకు వచ్చినటువంటి సమయంలో కూడా సాదాసీదిగా వాళ్ళు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యి వెళ్ళినటువంటి సందర్భాలే ఉన్నాయి. కానీ ఒక జగన్ మాత్రమే ఇంత హడావిడిగా ఇంత హంగామా చేసి వారి కార్యకర్తలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున హంగామా చేసి కోర్టుకు వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇదే విధంగానే సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కొంత కట్టుదిట్టం చేయడం వల్ల, కొంత భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కోర్టుకు వచ్చినటువంటి సమయంలో కూడా